దర్శనం దర్శనం మరణాతా దర్శనం మరణాతా దర్శనం. ప్రేక్షకులైన మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుని సంగతులు మనందరం కలిసి ధ్యానం చేస్తున్నాం. మీలో అనేకులు అనుభవజ్ఞులు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. ఎంతో శ్రమించి దేవుని సేవలను త్యాగసహితంగా జరిగిస్తూ కొన్ని వేల జీవితాలను కట్టే గొప్ప పనిలో ఉన్న మిమ్మలను నేను అభినందిస్తున్నాను. మీరు, మీ సంఘాలు, మీ కుటుంబాలు వర్ధిల్లాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. దేవుని సేవలో సమర్థుల పాత్ర ఎంతో ఉంది. అసమర్థులు, అర్థం లేనటువంటి భక్తి కార్యక్రమాలు నిర్వహించే వారికి పెద్దగా చోట్లేదు. కానీ సమర్థతతో, సమర్పణతో, దేవుని పిలుపు, అంకిత భావంతో ముందుకు సాగేటటువంటి వారి అవసరత ఎంతో ఉంది. అట్టి వారిని మనం గౌరవించాలి, వారికి ప్రోత్సాహాన్ని అన్ని విధములుగా ఇవ్వాలి. అంతేగాని ఎవరికి పడితే వారికి మన ప్రోత్సాహాన్ని ఇవ్వటం, ఎవరిని పడితే వారిని చేరదీయటం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళటం, అర్థం లేనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగించే వారి చుట్టూ తిరగటం, సొమ్ములు సమర్పించుకోవటం, సమయాన్ని కోల్పోవటం, భలే పని జరిగింది అనే భావనలో కాకుండాను కాస్త వివేచనతో, ఆధ్యాత్మిక పరిజ్ఞానంతో ఏ సంఘానికి వెళ్ళాలి, ఎవరి బోధలు వినాలి, ఎలా దేవుని సంగతులను గ్రహించాలి, ఇలాంటి వాటిపైన దృష్టిని సారించండి. ఆధ్యాత్మిక అమాయకులుగా ఉండమాకండి. ఆధ్యాత్మికంగా చురుకైన వారుగా, మహా జ్ఞానం కలిగిన వారుగా ఉంటూ ఈ దేవుని సేవించటం మన జీవితాలకు, కుటుంబాలకు, సంఘాలకు, మనమున్న ప్రాంతాలకు ఎంతో దీవెన కలిగిస్తుంది. అలాగే మీరందరూ ఉన్నారని నేను భావిస్తున్నాను. అదే సమయంలో అక్కడక్కడ అయోమయం, అంధకారం అన్నట్లుగా అనాలోచనగా భక్తి జరిగించేటటువంటి అదో రకమైన మంచివాళ్ళు ఉన్నారు. వారు పునరుద్ధరించబడటం ఎంతో ప్రాముఖ్యమని, దేవుని మాటలను, అందున్న సత్యాలను గ్రహిస్తూ చక్కటి విశ్వాసులుగా ముందుకు సాగాలని నేను అట్టివారిని సూచిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించకపోతే మన జీవితాలలో ముందుకు సాగటం చాలా కష్టమండి. అందుకనే దేవుని దివ్యమైనటువంటి వాక్కులను మనం పరిశీలన చేస్తే మహాభక్తులు పాత నిబంధనలో కానీ, క్రొత్త నిబంధనలో కానీ ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ వాటి మధ్యలో దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించాడు. ప్రతికూల పరిస్థితులు దేవుడు తోడుగా ఉంటే ఎందుకు వస్తాయండి అనే సామాన్యమైనటువంటి ప్రశ్న మనలో కొంతమందికి ఉండొచ్చు. దేవుడు తోడుగా ఉండి ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా నడిపిస్తాడు అనే ఆధ్యాత్మిక పరిపక్వతను, ఆ విజ్ఞానాన్ని క్రైస్తవ సంఘం పొందుకోవటం చాలా ప్రాముఖ్యం. అంతేగాని యేసు ప్రభువును నమ్ముకుంటే ఏ జబ్బు రాదు, ఏ సమస్య రాదు అని సామాన్యంగా కొంతవరకు మనం అనుకోవచ్చు. కానీ యేసు ప్రభువును నమ్ముకుంటే సమస్యలు ఎందుకు రావు? వస్తాయి. ఎందుకంటే మనమే కొన్నిసార్లు సమస్యలను సృష్టించుకుంటాం. తెలుసా మీకు? ఎంతసేపు పక్కన వాళ్ళే సమస్య సృష్టించారు అని భావించమాకండి. మనం పక్కన వాళ్ళకు సమస్యలను సృష్టించగలిగిన వాళ్ళమేననే సత్యాన్ని కూడా సదవగాహనతో మీరు, నేను అందరం అర్థం చేసుకోవాలి. ఎంతసేపు పరులు 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 అని మనమేదో పెద్ద నిందారహితులుగాను, అతి పరిశుద్ధులుగాను భావించి సానుభూతిలోనికి వెళ్ళి ప్రజలందరి సానుభూతి మనం పొందుకోవాలని మనం కోరుకుంటుంటే అవతల వైపునున్న వాళ్ళు కూడా అదే భాష్యం చెబుతున్నారు. పరులు అంటే ఎవరో కాదు, ఆ పరులలో మీరు, నేను ఉన్నామనే సంగతిని గుర్తించి వాస్తవిక కోణములో సమస్యలను అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమండి. ఆధ్యాత్మిక పరిపక్వతలో ఎదగటం అంటే సమస్యలకు దూరంగా ఉండటం కాదు. అనుకోని సందర్భాలలో ఏదైనా సమస్య వస్తే నాకెందుకు సమస్య వచ్చింది, నాకెందుకు సమస్య వచ్చింది, నాకే ఎందుకు సమస్య వచ్చిందని అదో రకమైనటువంటి నలిగిన మానసిక స్థితిలోకి వెళ్ళటం కాదు. ఈ సమస్యలోనైనా దేవుని నేను మహిమపరచాలి అనే భావన కలిగి దేవునిపైన ఆధారపడి అడుగులు వేసేటటువంటి మనిషి ధన్యులు, ధన్యజీవులు. అందుకనే కీర్తనాకారుడు అనగా దావీదు భక్తుడు 23వ కీర్తనలో ఎంతో అద్భుతంగా
దేవుని సంగతులు ప్రస్తావించాడో మీకు తెలుసు కదా. గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయము నా యొద్దకు రాదు, ఎందుకంటే దేవుడు తన దుడ్డుకర్రతో దండముతో నన్ను ఆదరిస్తాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఒకవేళ ప్రభువును నమ్ముకున్న తర్వాత గాఢాంధకారపు లోయల వంటి శ్రమల గుండా నేను ప్రయాణం చేయవలసి వస్తే దేవుడు తన దుడ్డుకర్రను దండమును నాకు తోడుగా పంపించి నా పైకి వచ్చేటటువంటి వాటిని దుడ్డుకర్రతో శిక్షించి లేదా దండించి నన్ను సంరక్షించి తన దండము చూపించి నాకు ఆమోదమును తెలియజేసి నడిపిస్తాడు అని చెప్పాడు. అంతేగాని ప్రభువా నేను నిన్ను నమ్ముకొనుచున్నాను, నాకు ఏ విధమైనటువంటి తలనొప్పి రావటానికి వీల్లేదు, ఏ విధమైనటువంటి జబ్బు రావటానికి వీల్లేదు, నా అలవాట్లు నా ఆహారపు అలవాట్లు నేను మార్చుకోను, కానీ క్షణములో అద్భుతములు చేయగలిగిన శక్తి కలిగిన వాడవు కదా, ఇప్పుడే నన్ను స్వస్థపరచు, నాకు ఏది దరిచేరకుండా చూడు నాయనా అని సులువైన తెలివైన అదో రకమైనటువంటి ప్రార్థనలు చేస్తూ కాలక్షేపం చేయలేదు. ప్రభువా ఒకవేళ ఈ జీవితంలో గాఢాంధకారపు లోయలు ఎదురైతే ఆ లోయలలో నీ సన్నిధి నాకు తోడుగా ఉన్నట్లయితే ఎంతటి లోయలలోనైనా నేను ప్రయాణం చేయటానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా. ఎందుకంటే నన్ను సంరక్షించటానికి దుడ్డుకర్రను పంపించి జంతువుల బారిని పడకుండా నన్ను కాపాడగలవు, రాజదండముతో నన్ను ఆదరించి నీ సన్నిధిలో నన్ను ప్రవేశపెట్టగలవు. అలాంటి నీ సన్నిధి గాఢాంధకారపు లోయలలో ఉంటే నాకు భయం లేదు. లోయలో ఉన్నా ఎత్తులో ఉన్నా ఎక్కడున్నప్పటికీ నీ సన్నిధే నాకు ప్రధానమని ఆధ్యాత్మిక పరిపక్వతను చూపించిన మహాభక్తుడైనటువంటి దావీదు యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకున్న మనిషి, దేవుని తోడు మీకు నాకు తోడుగా ఉండటం ముఖ్యమండి. దేవుని తోడు లేకుండాను మనకు మనమే తోడని, మన సొమ్ములే మనకు తోడని, మన బంధువులే మనకు తోడని, మన ఉద్యోగమే మనకు తోడని, మనకున్నటువంటి పదవే మనకు తోడని, అదే స్థిరంగా నిలుస్తుందనేటటువంటి భావనలో ఏ మనిషి ఏ విధంగానూ ముందుకు సాగటానికి వీల్లేదు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాలలో కొన్ని ప్రతికూలతలు మనుషులకు ఎదురవుతాయి. ఆ ప్రతికూలతల మధ్యలో ఆ మనిషి చనిపోడు, నలిగిపోడు. ఒకవేళ నలిగినట్లుగా అనిపించిన మహాజీవాన్ని ఆ భక్తునిలో నుంచి దేవుడు బయటకు తీసుకువచ్చి అక్కడున్న ప్రజలకు దీవెనను కలిగిస్తాడు, స్వస్థతను కలిగిస్తాడు. ఈ సంగతిని మనం గుర్తించాలి. ఆ స్థాయికి మనుషులమైనటువంటి మనం, అనగా విశ్వాసులు, క్రీస్తును సేవించే భక్తులు ఎదగవలసిన అవసరం ఎంతో ఉందని ఈ సమయంలో నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. చదివిన లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. అసలు యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తుకు ఎందుకు వెళ్ళాడు? అన్నల అసూయ ఫలితమే యోసేపు ఐగుప్తునకు వెళ్ళటానికి కారణమైంది. చరిత్ర మీకు తెలుసు కదా. అంటే తల్లిదండ్రులకు దూరమైన స్థితిలో ఉన్నాడు. అన్నలు అంటారా, ఎటు తిరిగి దగ్గర లేరు. వాళ్ళు వద్దనుకున్నారు ఈ తమ్ముడిని, అందుకని ఇష్మాయేలీయులకు అమ్మేశారు. ఆ కష్టం ఈ కష్టం పడుతూ మొత్తానికి ఫొతీఫర్ అనే ఐగుప్తు అధికారి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ చిన్న పని పెద్ద పని చేసుకుంటున్నాడు. ఒక రకంగా మంచి ఉద్యోగంలో ఉన్నప్పటికీ అతడు ఉండవలసిన స్థలం కాదు, అతడు ఉండవలసిన ఇల్లు కాదు, అతడు చేయవలసినటువంటి పనులు కాదు. అయితే యోసేపులో నుంచి మీరు నేను గ్రహించే కొన్ని సంగతులు ఏ పరిస్థితిలోనైనా దేవుని అంటిపెట్టుకుని జీవించే లక్షణం కలిగినటువంటి వాడు. అందుకై దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంట్లో ఉన్నప్పుడు ఎలా దేవునిపైన ఆధారపడ్డాడో, గోతిలో పడినప్పుడు దేవునిపైన ఆధారపడ్డాడు. ఇష్మాయేలీయులకు అమ్మబడినప్పుడు దేవుని వైపే చూచాడు. నానా కష్టాలు పడి తన నిజాయితీని నిరూపించుకుని మంచి పనివాడుగా వాళ్ళ చేత గుర్తింపును పొంది పొతీఫర్ ఇంట్లో పనికొచ్చినప్పుడు కూడా చక్కగానే తనను తాను నిరూపించుకున్నాడు. దేవుని తోడు సమయాలలో లేదా ఈ సందర్భాలలో ఉంది అని నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే దేవుడు తోడుగా ఉన్నప్పుడు కూడా, దేవుని సన్నిధి వారిని నడిపించేటప్పుడు కూడా
కొన్నిసార్లు మనం అనుకోని పరిస్థితుల మధ్యలో ఉండవలసి వస్తుంది. ఆ సంగతిని మనందరం కూడా గ్రహించాలి. దేవుడే నాకు తోడుగా ఉంటే నేను ఐగుప్తుకి ఎందుకు వచ్చానండి, నేను ఎందుకు ఇలాంటి పనులు చేయవలసి వచ్చిందండి అని మనం అనుకుంటాం సహజంగాను. దేవుడు తోడుగా ఉండి ఆ పరిస్థితులలో దేవుని మహిమపరచటానికి ఓర్పును సహనమును కలిగి ఉండి ప్రజలకు ప్రభువును తెలియచేయటానికి దేవుడు కొన్నిసార్లు కొంతమందికి కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. ఎంతసేపు విడుదల కలగటమే దీవెనగా మనం భావించలేము. అసలు మీరు ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. యోసేపు ఐగుప్తునకు ఆ విధంగా వెళ్ళబట్టి అక్కడ తన సాక్ష్యమును, తన నిజాయితీని, పవిత్రతను నిరూపించుకోబట్టి ఫరో చేత అభినందనలు పొందాడు. ఈ మహాదేవుని గూర్చినటువంటి సాక్ష్యం ఐగుప్తు దేశంలో ప్రతిధ్వనించింది. ఈ ప్రతికూలతల ద్వారా అతడు ప్రయాణం చేసి ఐగుప్తునకు చేరుకున్నాడు, అంతఃపురానికి చేరుకున్నాడు, మహారాజు సన్నిధికి చేరుకున్నాడు. మామూలుగా అయితే వెళ్ళేవాడు కాదు కదా. మామూలుగా యాకోబు కుమారుడుగా ఐగుప్తుకు వెళ్ళి ఫరో సన్నిధిలో నిలబడే అవకాశం ఎటు తిరిగి లేదు. ఎందుకంటే వాళ్ళ దేశం వేరు, వీళ్ళ దేశం వేరు. కొన్ని ప్రతికూలతలు మనకు మహా అవకాశాలను కల్పిస్తాయి. ఆ అవకాశాలలో దేవుని మహిమపరుస్తూ దేవుని తోడుతో మన జీవితాలను కొనసాగించటం ధన్యమవుతుందండి. అంతేగాని ప్రతి ప్రతికూలత అవరోధంగా మీరు భావించనక్కర్లేదు. ప్రతి అసౌకర్యం ఆశీర్వాదమునకు వ్యతిరేకమైనదిగా భావించటానికి వీల్లేదు. ప్రతికూలతలో, అవరోధాలలో దేవుడు అద్భుతమైనటువంటి చేయూతనిచ్చి అక్కడ మన విశ్వాసమును, నమ్మకత్వాన్ని దేవుడు పరిశీలన చేసి 10 మంది దానిని గ్రహించి ఆ దేవుని సన్నిధిలో మనం సమర్థవంతమైన విశ్వాసులుగా కొనసాగటానికి దేవుడే సహాయం చేస్తున్నాడు. అందుకని ప్రతికూలతలను అనుకూలంగా చేసుకునే విశ్వాసులు ఎంతో ధన్యులు. నాకెందుకు రావాలి, నాకెందుకు రావాలి, నాకెందుకు రావాలి అని అనుకోకుండాను కాస్త కష్టాలను, మాటలను భరించే శక్తి దేవుడు నాకే ఇచ్చాడు కదా, అందుకని దేవుడే ఈ పరిస్థితిలో నన్ను ఉంచాడేమో, ఈ స్థితిలో ఇంకా ఎవరైనా ఉంటే నాకు ఎదురైన కష్టాలు, బాధలు, విమర్శలు, మాటల మధ్యలో వాళ్ళు గుండె పగిలి చచ్చిపోయేవాళ్ళేమో, వీటన్నిటినీ తట్టుకునే గుండె నాకున్నందున ఈ పరిస్థితుల మధ్యలోకి దేవుడు నన్ను నడిపించి ఈ పరిస్థితులలో దేవుని వైపు చూచే గొప్ప శక్తిని ప్రసాదించి తద్వారా గొప్ప సాక్ష్యాన్ని నా ద్వారా దేవుడు ప్రజలకు అందిస్తున్నాడు అని భావించినట్లయితే మన జీవితాలు మరింత ఆనందకరంగా ముందుకు సాగటానికి అవకాశం ఉంటుంది కదా. యోసేపు అలాగే భావించాడు. తల్లిదండ్రులకు దూరమైన, తోడబుట్టిన వాళ్లకు దూరమైన, అన్యాయానికి గురి అయిన ఐగుప్తీయుడైన పొతీఫరు ఇంట్లో పనికి కుదిరిన తనకెదురైన అవరోధాలను అవకాశాలుగా మార్చుకున్నాడు. దేవుని కొరకు సాక్ష్యం చెప్పటానికి వీలుగా మార్చుకున్నాడు. ఎందుకంటే ఒకే ఒక ధైర్యం, దేవుడు నాకు తోడుగా ఉన్నాడండి, దేవుడే నన్ను నడిపిస్తున్నాడు. దేవుని ప్రజలారా, మీరున్న పరిస్థితుల మధ్యలో సౌఖ్యములో ఉన్న, అసౌకర్యములో ఉన్న దేవుడు మీకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఆ సంగతిని గుర్తించండి. అసౌకర్యాలు, అవరోధాల మధ్యలో దేవుడు నా చేతిని వదిలిపెట్టాడండి, ఈ కష్టానికి నన్ను వదిలిపెట్టాడు, ఈ జబ్బుకు నన్ను వదిలిపెట్టాడు, ఈ పరిస్థితుల్లో నేను ఉండిపోయాను అని అనుకోకుండాను ఆ పరిస్థితులను తట్టుకొని నిలబడి విశ్వాసమును 10 మందికి కనపరిచే ఆ గొప్ప శక్తిని దేవుడు మీకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ తెచ్చే సజీవ సాక్షులుగా ఆ పరిస్థితుల మధ్యలో ఉండి దేవుని విడుదల కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగవలసినదిగా మనవి చేస్తున్నాను. యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యోసేపు దేవునిలో ఉన్నాడు. అనుకూలతలో తోడుగా ఉన్నాడు, ప్రతికూలతలో తోడుగా ఉన్నాడు. ప్రతి విభాగములోనూ దేవుడు యోసేపును అద్భుతంగా నడిపించాడు. చివరికి ఫరో సన్నిధానములోకి వెళ్ళాడు. ఆ దేశ అధిపతిగా మారాడు. తన కుటుంబాన్ని సంరక్షించాడు. తన సోదరులను దగ్గర చేర్చుకున్నాడు. దేవుని తోడును సమర్థవంతంగా వినియోగించుకొని సానుకూలంగా తన జీవితాన్ని ఆలోచన చేసి దేవుని సన్నిధిలో సమర్పించుకున్న ఘనపాటి అద్భుతమైన విశ్వాస వీరుడు. దేవునికి స్తోత్రం. మరో సంగతిని మనం పరిశీలన చేద్దాం. యెహోషువ జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు కొన్ని విశేషమైన సంగతులు మనకు అర్థమవుతాయి.
మోషే మహాభక్తుడు. ఆ మోషేకు పరిచారకుడుగా యెహోషువ ఉన్నాడు. ఆ సంగతి మీకు తెలుసు కదా. గొప్ప విధేయుడైనటువంటి పరిచారకుడు. అంటే దేవుని సన్నిధిలో ఓర్పు సహనంతో తన నాయకుని అర్థం చేసుకుని దేవుడు వారి ద్వారా అందించినటువంటి సంగతులకు విధేయుడై దేవుని సేవలను జరిగించినటువంటి వాడు యెహోషువ. అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. 1వ అధ్యాయము యెహోషువ పుస్తకం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీవు బ్రతుకు రోజులన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును. దేవుడు కొన్ని సూచనలనిచ్చి కొన్ని ఆజ్ఞలను పాటించమని, భయపడకుండా ధైర్యముగా ఉండమని కొన్ని సంగతులను పైనున్న వచనాలలో ప్రస్తావన చేసిన తరువాత యెహోషువతో అంటున్నాడు, మోషేకు నేను తోడయ్యుండినట్లు నీకు కూడా నేను తోడై ఉంటాను. నా ఆజ్ఞలను నీవు గైకొని నా విధులను కట్టడలను నీవు గౌరవించి కష్టం అనుకోకుండా ఇష్టం చేసుకుని నన్ను అనుసరించినట్లయితే నా తోడు నీకెప్పుడు ఉంటుంది అని చెప్పాడు. చాలా ఆశ్చర్యం కదా. దేవుని తోడు ఉన్నటువంటి మనిషి ఎంతో గొప్పవాడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనములో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇమ్మానుయేలు అనే బిరుదాంకితుడుగా వచ్చాడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని అర్థం. అంటే దేవుడే తోడుగా మన దగ్గరకు వచ్చాడు. దేవుడు మనుషులకు తోడేమిటండి? అవును, మరి ఏ మనుష్యుడు ఏ మనుషునికి తోడు కాదు. తోడుగా ఉండటానికి వివాహం చేసుకున్నాము అనే సామాన్యమైన మాటను మనం చెప్పుకుంటాం. భార్య భర్తకు తోడు, భర్త భార్యకు తోడు కాదని నేను అనటం లేదు. కానీ ఆ తోడు గొప్పదే. కానీ ఆ తోడును మించిన గొప్ప తోడు దేవుడేనండి. ఎందుకంటే ఎవరు ఎంతకాలం బ్రతుకుతారో ఎవరికీ తెలియదు. ఒకవేళ బ్రతికినా వాళ్లకు ఎంత అవగాహన ఉంటుందో మనకు తెలియదు. ఈ నేపథ్యంలో ఎంతమంది ఉన్నా అవగాహన లేని మనిషి ఎప్పుడూ కూడా ఒంటరివాడే కదా. ఊరు నిండా బంధువులు ఉన్నా, ఇంటి నిండా మనుషులు ఉన్నా ఒంటరిగా బ్రతికి నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి మనుషులు ఎంతమంది లేరు? అలాంటప్పుడు తోడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకనే దేవుడు అంటున్నాడు, దేవుడనైన నేనే మీకు తోడు అని ఈ లోకానికి అద్భుతంగా తన దివ్య స్థితిని ప్రకటించినటువంటి యేసుక్రీస్తు సన్నిధి ఎంతో గొప్పది కదా. మరి ఇక్కడ దేవుడు యెహోషువతో అంటున్నాడు, మోషేకు నేను తోడుగా ఉన్నాను, నీకు కూడా నేను తోడుగా ఉంటాను. ధైర్యంగా ఉండే, నా ఆజ్ఞలను కట్టడలను ఏనాడు విస్మరించి నడుచుకోవద్దు, విధేయుడిగా ఉండు. నా తోడు నీకు ఎప్పుడు ఎల్లప్పుడూ నిన్ను నడిపిస్తుంది అని చెప్పాడు. యెహోషువ ఆధ్వర్యములో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగాయి. యెహోషువ జీవితంలో ఎన్నో ప్రతికూలతలు సంభవించాయి. కొన్నిసార్లు యుద్ధాలు చేయవలసి వచ్చింది, కొన్ని పోరాటాలను చేయవలసి వచ్చింది, కొన్ని బాధలను అనుభవించవలసి వచ్చింది, ఆవేదన చెందినటువంటి సందర్భాలు ఉన్నాయి. కనానుకు చేరుకునే లోపు ఈ కష్టం, నష్టం, బాధలో దేవుడే నాకు తోడుగా ఉంటే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? ఇశ్రాయేలీయులు ఎందుకు హాయి పురము పైన ఓడిపోయారు? ఎందుకు ఇలాంటి అనర్థం జరిగింది? ఇలాంటి బాధలు, వేదనలు నాకు ఎందుకు వస్తున్నాయని యెహోషువ అనుకోకుండాను దేవుడు తోడుగా ఉండి నన్ను నడిపిస్తున్నాడు. దేవుని తోడులో ఉన్న నేను కొన్ని సందర్భాలలో నన్ను నేను నమ్ముకొనినప్పుడు కొన్ని అవాంతరాలు జరుగుతున్నాయి. వాటిలో నుంచి దేవుడు జ్ఞానోదయాన్ని కలిగించి అద్భుతంగా నన్ను తన సన్నిధిలో నడిపిస్తున్నాడు అని గ్రహించి తన జీవిత బాటలో ముందుకు సాగాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్లు కొన్ని ప్రతికూలతలు రావచ్చు, వస్తాయి. వాటి మధ్యలో నేను నీకు తోడుగా ఉన్నాను అని అభయమిచ్చి, ఆనందాన్నిచ్చి, వాగ్దానాన్నిచ్చి నడిపించే దేవుని వైపు చూడకుండాను నాకెందుకు రావాలంటే దేవుడు కూడా కొన్నిసార్లు అంటాడు, నీకే ఇది రావాలి అని. ఎందుకంటే నేను చెప్పిన మాట నీవు వినకుండా నీ వ్యక్తిగత ప్రాధాన్యమే ప్రధానంగా ఎంచుకొని నువ్వు సాగినప్పుడు నిన్ను దారిలో పెట్టడానికి కొన్నిసార్లు ఈ పరిస్థితులను కల్పించక తప్పలేదు అని దేవుడు కూడా అంటాడేమో. దేవుని ప్రజలరా, దేవుడు మీకు నాకు మనందరికీ తోడుగా ఉండాలి అంటే దేవుని ఆజ్ఞలను, కట్టడలను, విధులను మనం పాటించాలి. అప్పుడే యెహోషువకు తోడుగా ఉన్నట్లు మనకు కూడా తోడుగా ఉంటాడు. పక్షి గూడు విడిచి తిరిగినట్లుగా
అర్థం పర్థం లేకుండాను దేవుని పేరు చెబుతూ దేవునికి సంబంధం లేని కార్యక్రమాలన్నీ నెత్తిన వేసుకుని ఎవరు చెప్పినా వినకుండాను సర్వము గ్రహించినట్లుగా భావించి ఎవ్వరూ చెప్పటానికి వీలు లేని వ్యక్తిత్వాన్ని పొందుకుని దేవుని తోడుకు దూరమై దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటూ నేను దేవుని సేవిస్తున్నప్పటికీ నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయండి, నా కోసం ప్రార్థన చేయండి అని సానుభూతిని చూపిస్తూ దిగులుతో గుబులుతోనూ ఉండవలసినటువంటి పని లేదు. ఈ భక్తిని చేయటం అదేదో అసాధ్యం అనేటటువంటి రీతిలో ప్రజలు అనుకునేటట్లు మన భక్తి జీవితాలు ఉండకుండా ఉండటం మంచిదండి. మనలను చూసిన వాళ్ళు మన మాటలు, మన సంతోషం, మనలో ఉన్న సమృద్ధి, ఆ స్వస్థత గుణాన్ని చూసినప్పుడే ఈ భక్తి చేయటం చాలా సులువు కదా. యేసు ప్రభువును అనుసరించటం ఎంత ఆనందం కలిగిస్తుందో నన్ను అనుకోవాలి, కానీ ఎప్పుడు చూసినా ఏదో జరిగినట్లుగా భావించి ఆనందానికి అవకాశమే లేనట్లుగా స్వల్పమైనటువంటి సంగతులను భూతద్దంలో చూసి ఏమీ లేకపోయినా అక్కడేదో ఉన్నట్లుగా భ్రమించి మనమే నీతిమంతులమైనట్లుగా, అసలు ఈ భూలోకంలో ఎవరో నీతిమంతులు కానట్లుగా, మనమే నిజాయితీ పరులమని, మనల్ని ఎవరో అర్థం చేసుకోవట్లేదని అని భావించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళు చాలా అమాయకులండి. వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు. అంటే వాళ్లకు ఎవరితోనూ సమాధానం లేదు. ఈ సంగతిని వాళ్ళు ఎప్పుడూ గుర్తించలేదు. ఇంట్లో వాళ్ళతో సమాధానం లేదు, వీధిలో వాళ్ళతో సమాధానం లేదు, సంఘంలో సమాధానం లేదు, బంధువులతో సమాధానం లేదు, ఇరుగు పొరుగు వారితో సమాధానం లేదు. ఏనాడు కూర్చుని ఆలోచన చెయ్యరా? అంటే అసలు నేను చెప్పినటువంటి వీళ్ళందరూ అసమర్థులు, అన్యాయస్తులు, అక్రమస్తులు, వీళ్ళొక్కళ్ళే నిజాయితీ పరులు, నీతిమంతులని భావిస్తున్నారా? అది తప్పండి. కొంతమంది ఉండొచ్చు, కానీ ఎంతసేపు పరులలోనే తప్పిదం ఉన్నదని మనం ఏదేదో ఊహించుకుని అదే నిజమని భ్రమించి మనల్ని ఎవరూ అర్థం చేసుకోవటం లేదని ఏకాకి వలె బ్రతకవలసినటువంటి కర్మ అలాంటి వాళ్లకు పట్టలేదు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆ తోడుగా ఉన్న దేవుని ప్రజలకు తోడుగా చూపించి ప్రజలతో కలిసిమెలిసి పరిస్థితులను పరిష్కరించుకుంటూ ముందుకు సాగి దేవుడిచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. కానీ అనుభవంతో విజ్ఞానాన్ని సంపాదించకుండాను మరింత సంకుచితంగా మారిపోయి మన పరిధిని మరింతగా కుదించుకుని అర్థం లేనటువంటి భక్తిని జరిగించేటటువంటి వాళ్ళు ఎవరైనా వ్యర్థమైనటువంటి ధోరణులలో ఉన్నారనే సంగతిని గమనించాలి. నా ఆజ్ఞలను, విధులను పాటించి నేను చెప్పినట్లుగా నడుచుకుంటే మీ గురువు మోషేకు తోడుగా ఉన్నట్లు నీకు కూడా తోడుగా ఉండి నడిపిస్తాను యెహోషువ అన్నాడు. అలాగే స్వామి అని దేవుని ఆజ్ఞలను పాటించి అద్భుతమైన కృపలో ముందుకు సాగినటువంటి విధమును మనం చూడగలం. మరొక భక్తుని నేను మీకు చూపిస్తానే. 1 సమూయేలు 16వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులలో ఒకని చూచితిని. అతడు చమత్కారముగా వాయింపగలడు, బహు శూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసియై ఉన్నాడు, మరియు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దావీదు చిన్న వయసు, 16-17 సంవత్సరాల వయసులో ఉంటాడు. సితారా చక్కగా వాయించగలిగిన సమర్థుడు. అంటే కాస్త గానంతో పాటు సంగీత వాయిద్యాలను కూడా వాయించగలిగిన గొప్ప మనిషి, రూపవంతుడు, యుద్ధశూరుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. దావీదంటే ఏమనుకుంటున్నారు? సౌలు అనే రాజుకు దెయ్యం పట్టింది. ఎప్పుడు దెయ్యం పడుతుందో, ఎప్పుడు దెయ్యం పోతుందో అతనికి తెలియదు. ఆ దురాత్మను వదిలించాలి అంటే కాస్త సితారాను చమత్కారంగా వాయించగలిగిన వాళ్ళు దేశంలో ఎక్కడన్నా ఉన్నారా చూడమన్నారు. ఆయన సేవకులు అంటే సౌలు సేవకులు దేశమంతా తిరిగితే మొత్తానికి యెషయి కుమారుడైన దావీదు గారు కనపడ్డాడు. ఆయన సితారాను చమత్కారంగా వాయిస్తాడు. అంటే చక్కగా నేర్పరి అయిన వాయిద్యకారుడులాగా వాయించటమే చమత్కారం అంటే ఏమీ లేదు. ఆ చమత్కారంగా వాయిస్తూ చక్కగా పాటలు పాడతాడు, దేవుని పాటలు పాడతాడు. పాడినప్పుడు దెయ్యం వదిలిపోతుంది. అదే సౌలుకు పట్టిన దెయ్యం వదలాలి అంటే దావీదు లాంటి యవనస్తుడు సితారాను వాయించి పాటలు పాడాలి. అంటే దైవారాధన జరిగిస్తే దెయ్యాలు వాటంతటికి అవే పారిపోతాయి. ప్రార్థనలు చేస్తే పారిపోతాయి, కొన్నిసార్లు దైవారాధన చేస్తే పారిపోతాయి. దెయ్యాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి వాటి యొక్క గొప్పతనాన్ని మనం ఘనంగా వివరించాల్సినటువంటి పని లేదు. కానీ దేవుని సన్నిధిలో గద్దిస్తే పారిపోయే అపవాదికి అధిక ప్రాధాన్యత ఇవ్వమాకండి. ప్రార్థించి లేదా పాట పాడి సంగీత వాయిద్యాలతో
వాటిని వెళ్ళగొట్టొచ్చు. అది దేవుని వాక్యములో ఉన్న సంగతి. సౌలు దగ్గరకు రప్పించబడినప్పుడు దావీదునకు దేవుడు తోడుగా ఉన్నాడు, అందుకనే అంత చక్కటి వాయిద్యాన్ని వాయించగలడు. కొంతమంది వాయిద్యాలు వాయిస్తే లేనిపోయిన దెయ్యాలు పడతాయి, తెలుసా మీకు? ఈ రోజుల్లో కొన్ని వాయిద్యాలు మనం వినలేం, పాట వినపడదు. పాట కంటే ఎవరి వాయిద్యం వారు వినిపించాలని వెర్రి ప్రయత్నం చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలను రణగొణ ధ్వనులతో హోరెత్తిస్తున్నారు. సంగీతకారులు గొప్ప సేవ చేస్తున్నారు, వారిని నేను అభినందిస్తున్నాను. అదే సమయంలో పాట వినబడేటట్లుగా సంగీత వాయిద్యాలు ఉండాలనే కనీస అవగాహనను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. మెయిన్ వాల్యూమ్ తగ్గిస్తే వీళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది, వాల్యూమ్ పెంచుకునేది వీళ్ళు పెంచుకుంటారు. ఇక దేవుని మాట కంటే ఈ వాయిద్యమే ఎక్కువ వినబడి ఆహా ఓహోనని ప్రజల చేత అనిపించుకోవాలనే ఆలోచన తప్పిస్తే దేవుని నామం మహిమపరచబడాలి, ప్రజలలో ఉన్న అంధకారం తొలగిపోవాలి, వెలుగు రావాలి అనే భావనతో కూడిన సేవలు అందించే వాళ్ళ సంఖ్య తక్కువైపోయిందండి. దయతో ఈ సంగతులు గమనించవలసినదిగా మనవి. దావీదు సితారా వాయిస్తే సౌలుకు పట్టిన దెయ్యం వదిలి వెళ్ళిపోయేది, తెలుసా మీకు? ఈ రోజుల్లో నేను చెప్పాను కదా, కొంతమంది వాయిద్యాలు వాయిస్తే లేనిపోయిన దెయ్యాలు బట్టి కంపరం పడుతుందన్నమాట. కొంతమంది ప్రజలకు అయోమయం అయిపోతుంది. ఈ సంగీతము, ఈ జోరు హోరు, ఈ గుండెల్లో ఎవరో తన్నినట్లుగా అనిపించేటటువంటి సంగతులు ఉన్నాయి. సంగీతం ఉండటం తప్పు కాదు, రైటే. కానీ ఆ శబ్దం పరిధిలో ఉండటం, దేవుని మాటలు, దేవుని పాటలు స్పష్టంగా ప్రజలకు వినబడటం దీవెన కలిగిస్తుందండి. దేవుడు అతనికి తోడుగా ఉండి సౌలులో ఉన్నటువంటి అపవిత్రాత్మను వెళ్ళిపోయేటట్లుగా సంగీత సేవలను అందించాడు. ఈ ముగ్గురు భక్తులలో నుంచి నేను మీకు చివరిలో చెప్పేది అదే. ఏంటంటే దేవుడు తోడుగా ఉన్నప్పుడు ప్రతికూలతలో కూడా ఆనందంగా ఉండగలం. యోసేపు వలె దేవుడు తోడుగా ఉన్నప్పుడు అవరోధములను అధిగమించి కనానుకు చేరుకోగలం. యెహోషువ లాంటి మహా నాయకులను పోలిన వారి నాయకత్వంలో ఆయా సందర్భాలలో దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనకు ఎదురయ్యే ప్రతికూలతలు, మనశ్శాంతి లేమి, ఆయా శక్తుల ప్రభావములో నుంచి దేవుని తోడుతో సంగీత సేవలు అందించినప్పుడు, గాన సేవలు అందించినప్పుడు, వాక్య సేవలు అందించినప్పుడు ప్రజల జీవితాలకు మేలు కలుగుతుంది. అంతిమంగా దేవుడే మనకు తోడు. ఆ దేవుని తోడులో ప్రతికూలతలను అధిగమిస్తూ దేవుడు సిద్ధం చేసినటువంటి మన జీవితాలను ముందుకు నడిపించుకుంటూ సాగిపోవాలని దేవుడే తన సన్నిధిని మీకు తోడుగా ఉంచి ఆ తోడులో మీరు, మీ కుటుంబాలు, మీ సంఘాలు వర్ధిల్లాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.